ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 5 వచనములు. బైబిల్ అంటే పుస్తకం కాదు, బైబిల్ అంటే బ్రతుకు నేర్పేది. బైబిల్ అంటే పుస్తకం కాదు, బైబిల్ అంటే బ్రతుకు నేర్పేది. బ్రతుకు మార్చేది, సత్యాన్ని చూపేది. బ్రతుకు మార్చేది, సత్యాన్ని చూపేది. ధ్యానించుచున్నావా ప్రతిరోజు? గ్రహిస్తున్నావా ఆయన మాటలు? ధ్యానించుచున్నావా ప్రతిరోజు? గ్రహిస్తున్నావా ఆయన మాటలు? బైబిల్ అంటే పుస్తకం కాదు, బైబిల్ అంటే బ్రతుకు నేర్పేది.
ప్రకటిస్తున్నా. దురద చెవులు గలవారై విననట్టు ఉన్నారు. అనేక మంది బైబిల్ని ప్రకటిస్తున్నా. దురద చెవులు గలవారై విననట్టు ఉన్నారు. ఎన్ని సాక్ష్యాలు విన్నా మారదా నీ హృదయం. ఎన్ని వాక్యాలు విన్నా విడిచిపెట్టి వెళుతున్నావా. ఎన్ని సాక్ష్యాలు విన్నా మారదా నీ హృదయం. ఎన్ని వాక్యాలు విన్నా విడిచిపెట్టి వెళుతున్నావా. ధ్యానించుచున్నావా ప్రతిరోజు, గ్రహిస్తున్నావా ఆయన మాటలు. ధ్యానించుచున్నావా ప్రతిరోజు, గ్రహిస్తున్నావా ఆయన మాటలు. బైబిల్ అంటే పుస్తకం కాదు, బైబిల్ అంటే బ్రతుకు నేర్పేది.